శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము. ఇప్పుడు చెప్పినటువంటి విధంగా భక్తులు ఈ వినాయక వ్రతాన్ని ఆచరించి శ్రీ మహాగణాధిపతి యొక్క ఆశీస్సులను పొందుతారని ఆశిస్తున్నాం. శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము సామాగ్రి: పసుపు, కుంకుమ, ఊదొత్తులు, కర్పూరం, గంధం, పువ్వులు, అక్షతలు, గరిక పూసలు, మనకు లభ్యమయ్యేటువంటి పత్రులు, పంచామృతం అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపినటువంటి మిశ్రమం పంచామృతం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనటువంటి నైవేద్యము, అదేవిధంగా బెల్లము, ఇతర రకాలైనటువంటి పళ్ళు, తమలపాకులు, చెక్కలు, శ్రీ వినాయకుని యొక్క బంగారు, వెండి లేదా మట్టి ప్రతిమ, పంచపాత్ర ఉద్ధరణ, మామిడి కొమ్మలు, దీపారాధన సామాగ్రి. ఈ సామాన్లన్నీ కూడా మనం ముందుగా సిద్ధం చేసుకుని ఇంటికి మామిడి తోరణములతో అలంకరించి ద్వారాలకు పసుపు రాసి వరిపిండితో ముగ్గులతో ఆ ద్వారాలను అలంకరించి, అదేవిధంగా ఇంటికి ఈశాన్య భాగంలో చక్కగా ఒక పీటకి పసుపు రాసి దాని మీద రంగురంగుల చూర్ణము లేదా వరిపిండితో ముగ్గులు పెట్టి దాని మీద అంచున్నటువంటి వస్త్రం వేసి మన శక్తి కొలది బియ్యం పోసి దాని మీద వినాయకుని యొక్క ప్రతిమను ఉంచాలి. అదేవిధంగా మనం సిద్ధం చేసుకున్నటువంటి దీపాలను అక్కడ స్వామి ముందుగా ఉంచి దీపారాధన చేయాలి. అదేవిధంగా పంచపాత్రతో నీళ్లు పెట్టుకొని వేరొక పాత్రతో నీళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు పూజ ప్రారంభమవుతున్నది. దాన్ని అందరూ కూడా అనుసరిస్తారని కోరుతున్నాం. దీపారాధన చేసిన తర్వాత వినాయకుని, అదేవిధంగా మన కులదేవతల్ని, ఇష్టదేవతల్ని కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. ఓం గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రయవతు. శ్రీవాగ్దేవ్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దీపాలకు 2 అక్షతలు కానీ పువ్వులు కానీ వేసి నమస్కరించి దీపానికి గంధం కానీ కుంకుమ కానీ బొట్టు పెట్టాలి. అక్షతలు వేసి దీపానికి నమస్కరించుకోవాలి. ఓం ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నం నిర్దిమ్మమ వసోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ మానో హింసీజ్జాతవేదో కామస్వం పురుషం జగతు అభిభ్రతజ్ఞాగహి శ్రియా మా పరిపాతయా. దీపదేవ్యై నమః. దీపనాథాయ నమః. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. అదేవిధంగా ఒక తమలపాకు మీద మనం పసుపుతోనే పసుపు వినాయకుడిని తయారు చేసుకుని ఆ పసుపు వినాయకుడిని ఒక పళ్ళెంలో కొంచెం బియ్యం పోసి ఆ ఆకు మీద పసుపు వినాయకుడిని ఉంచి దానికి కుడి చేతి వైపు 3 ఆకులు, ఒక చెక్క, అదేవిధంగా బెల్లము, స్వామివారికి తాంబూలం నైవేద్యం నిమిత్తం ఉంచాలి. ఇప్పుడు మన ముందున్నటువంటి పంచపాత్రతో నీళ్లున్నాయి. అందులో ఇప్పుడు మేము చెప్పబోయేటువంటి కేశవనామాలతో స్వామివారి పూజకి సంకల్పం చేయాలి. చేతిలో నీళ్లు వేసుకుని 3 సార్లు విడివిడిగా త్రాగి 4వసారి పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టాలి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. దంపతులుగా కూర్చున్నటువంటి వారు తర్వాత భార్యల చేతిలో కూడా నీళ్లు పోసి ఆచమనానికి ఉపక్రమించాలి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. అదేవిధంగా మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆచమనం చేయాలి. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హృషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః.
హరయే నమః శ్రీకృష్ణాయ నమః. పువ్వులు కానీ అక్షతలు కానీ పట్టుకొని ఆ పసుపు వినాయకుడికి మనం ఏదైతే తయారు చేసి ఉంచామో స్వామివారి పసుపు వినాయకుడికి బొట్టు పెట్టి స్వామికి నమస్కరించుకోవాలి. యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మన చేతిలో ఉన్నటువంటి పువ్వులను కానీ అక్షతలు కానీ 5 మాటలుగా శుభమస్తు అనుకుంటూ పశువు వినాయకుడి మీద వేయాలి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సచీపురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు. అక్షతలు 2 గంటలు తీసుకుని వాసన చూసి దంపతులుగా ఉన్నవారు భార్య ఎడం చేతి వైపు వేయాలి. అదేవిధంగా ఒక్కరుగా ఉన్నవారు అక్షతలు వాసన చూసి వారి ఎడం చేతి వెనక్కి విసురుకోవాలి. ఓం ఉత్తిష్టంతో భూత విశాజాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అదేవిధంగా అక్షతలు వాసన చూసి వెనక్కి విసిరిన తర్వాత ముక్కు పట్టుకొని గాలి పీల్చి వదలాలి. దాన్నే ప్రాణాయామం అంటారు. ఆ విధంగా చేయాలి. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జ్ఞనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో ద్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరూం. మమ అని కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా అనుకుని చేయి తీసి ఇప్పుడు ఉన్నటువంటి దేశకాలాలు చెప్తున్నా మనసులో చక్కగా శ్రద్ధగా వినండి. అందరూ కూడా మమ అని అనుకోండి. మమ యజమానస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో శ్రీశైలానికి ఈశాన్యంలో ఉంటే ఈశాన్యం, వాళ్ళు ఏ ఇటుపక్కగా ఉంటే ఆ భాగం చెప్పుకోవాలి. మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్మధ్యదేశే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది సత్య సంవత్సరానాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం శుభతిథౌ వాసరః. స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య భగవతః పరమశివసగోత్రస్య శ్రీ వరసిద్ధివినాయకస్వామి దేవతాముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయకస్వామి దేవతా ప్రీత్యర్థం ప్రీతయే అస్య యజమానస్య గోత్రస్య. ఇప్పుడు పూజకి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ గోత్రము, అదేవిధంగా ఇంటి యజమాని పేరు చెప్పుకోవాలి. శ్రీమాన్ గోత్రస్య నామధేయస్య. పెళ్ళి దంపతులుగా ఉన్నటువంటి వారి భార్య పేరు కూడా మనసులో తలుచుకోవాలి. ధర్మపత్ని సమేతస్య శ్రీమతః గోత్రస్య నామధేయవత్యాః. అదేవిధంగా పిల్లల పేర్లు కూడా చెప్పుకొని అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సమస్త దురితోపద్రవశాంత్యర్థం సమస్త మంగళావాప్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజా కరిష్యే. మన ముందు
పంచపాత్రతో నీళ్లున్నాయి, ఉంగరం వేలుతో నీళ్లు ముట్టుకోవాలి. ఆదో నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంక కలశార్చనం కరిష్యే. మనం వేరొక పాత్రతో నీళ్లు పెట్టుకున్నాము, మంచినీళ్ళు. ఆ పాత్రకి పసుపు కానీ గంధం కానీ రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పాత్రలో గంధము, పువ్వులు, అక్షతలు ఉంచి ఆ పాత్ర మీద చెయ్యి మూత ఉంచాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మమధ్యే మాతృగణాశ్రుతా ముక్షౌ తుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆకలశే శుధావతే పవిత్రే పరిషిధ్యతే ఉక్తేర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపోర్ణమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాపస్వరాడాపచ్ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాపో. మనం ఏ పాత్రనైతే అభిమంత్రణ చేసావో ఆ కలిసి పాత్రలో పూతో నీళ్లు కలుపుతూ ఓంకారాన్ని ఉచ్చరించాలి. గంగే జీమునే జీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఆయాంతు శ్రీ వరసిద్ధి వినాయక దేవత పూజార్థం దురితక్షయకారకా కలశోదకేన దేవం. ఆ కలిసి పాత్రలోని నీళ్లను పువ్వుతో ముందుగా పసుపు వినాయకుడి మీద, అదేవిధంగా మనం ఉంచినటువంటి వినాయక ప్రతిమ మీద, అదేవిధంగా మన మీద, పూజా సామాగ్రి మీద జల్లుకోవాలి. దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇప్పుడు ముందుగా మనం పశువు వినాయకుడు పూజ చేసుకుంటున్నాం కాబట్టి పువ్వులు కానీ, అక్షతలు కానీ, గరికపూసలు కానీ పట్టుకొని పశువు వినాయకుడిని మనసులోని ప్రార్థన చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణానాత్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. మనం ఏవైతే పూలు, అక్షతలు, గరిక పూసలు పట్టుకున్నామో అవి పసుపు వినాయకుడి మీద ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వినాయకుడి పూజ జరుగుతుంది. దాన్ని అక్షతలు కానీ, పూలు కానీ పూజించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్నగజ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. స్వామివారి మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. స్వామివారి మీద పూతో కానీ, ఆకుతో కానీ నీళ్లు చల్లాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. స్నానం. ఆ విధంగా పశుపు వినాయకుడి మీద నీళ్లు జల్లుతూ ఉండాలి. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే తథాతన మహేరణాయ చక్షసే యోవశ్యమతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా యన్వథా ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు పువ్వులు కానీ, అక్షతలు కానీ పట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఓం అభివస్త్రా శోసనాన్యరిషాభిధేను సుదగా పూయమానాః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మనం పట్టుకున్నటువంటి పువ్వులు కానీ, అక్షతలు కానీ పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోవాలి. మళ్ళీ పువ్వులు కానీ, అక్షతలు కానీ పట్టుకోవాలి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మనం పట్టుకున్నటువంటి పువ్వులు కానీ, అక్షతలు కానీ స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా తడిపినటువంటి గంధాన్ని నీటిలో తడిపి పువ్వుతో ముంచి స్వామివారి మీద గంధం చల్లాలి. గంధద్వారాంతురాధరిషాంకిత్యపుష్టాంకరీషిణి ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి.
అదేవిధంగా దూర్వాలు అనగా గరికపూసలు కానీ అక్షతలు కానీ పువ్వులు కానీ పట్టుకొని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ ప్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతయే నమః. దూర్వాక్షతై పుష్పై పూజయామి. మనం పట్టుకున్నటువంటి గరికపూసలు కానీ పువ్వులు కానీ అక్షతలు కానీ స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు స్వామివారి యొక్క 16 విశేషమైన నామాలు చెప్తున్నాము. ఒక్కొక్క నామానికి గరికపూసలు కానీ పువ్వులు కానీ అక్షతలు కానీ వేస్తూ ఉండాలి. మనసులో ఓం గణేశాయ నమః అనుకుంటూ గరికపూసలు కానీ పువ్వులు కానీ అక్షతలు కానీ పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కంధపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామాని పూజాం సమర్పయామి. స్వామివారికి ధూపం నిమిత్తం 3 ఊరెత్తులు తీసుకుని వెలిగించి స్వామివారికి ధూపం సమర్పించుకోవాలి. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. స్వామివారికి ధూపం సమర్పించిన తర్వాత దీపానికి 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. సాధ్యం ద్రవత్వ సంయుక్తం వంధినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యదివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. స్వామివారి మీద పువ్వుతో కానీ ఆకుతో కానీ నీళ్ళు చల్లాలి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నిమిత్తం బెల్లం కానీ అరటిపళ్ళు కానీ లేదు మనకు అనుకూలంగా ఏ పళ్ళు అయితే ఉంటాయో ఆ పళ్ళు కానీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఏదైతే నైవేద్యం పెట్టామో దాంతో పువ్వుతో కానీ ఆకుతో కానీ ఆ ప్రసాదం మీద నీళ్లు చల్లాలి. ఓం భూర్భువః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన ప్రసిద్ధ్యామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార నివేదనం సమర్పయామి. స్వామివారికి ఆ నైవేద్యం ఆరగింపు చేయమని 5 సార్లు చేతితో స్వామివారి వైపు ఆరగింపు చేయాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. స్వామివారి మీద నీళ్లు చల్లాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిథా నమసి పరాభూషణం సమర్పయామి. హస్తౌ బృంఘాలయామి, పాదో బృంఘాలయామి. శుభసిద్ధ్యర్థం తాంబూలం. మనం ఇందాకలా 3 తమలపాకులు చెక్క ఆ పసుపు వినాయకుడు పక్కనే పెట్టాం. దాని మీద చేయి వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం భోగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదళైరితం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారికి హారతి నిమిత్తం ఒక పళ్ళెంలో కర్పూరం వేసి వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వాలి పసుపు వినాయకుడికి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు వారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా అభివదను యదాస్తే. ప్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసకం సృజామసి. సతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారి దగ్గర కొంచెం నీళ్లు విడిచిపెట్టి ఆ హారతిని అందరూ చూసి కూడా నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా
పువ్వులు కానీ గరికపూసలు కానీ అక్షతలు కానీ మంత్రపుష్పం పట్టుకొని ఆ స్వామికి నమస్కారం చేసుకోవాలి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పఠే దునియాదపి విద్యారంభే హేజ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మనం చేతిలో పట్టుకున్నటువంటి గరికి పూసలు కానీ పూలు కానీ అక్షతలు కానీ స్వామివారి వేలు వేసి నమస్కారం చేసుకోవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అందరూ కూడా దోషులు పెట్టి నేను చెప్పబోయేటువంటి మాటలు చెబుతూ స్వామివారిని మనం మనసులోనే ప్రార్థన చేసుకోవాలి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంత్య దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఎద్దు తెలిసి ఈ వరసిద్ధి వినాయక వ్రతాన్ని చేస్తున్నాము. అట్టి వ్రతానికి ఎట్టి ఆటంకం లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహం సమస్త జీవకోటి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. అనేక ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. చేతిలో అక్షతలు తీసుకుని మగవారు అక్షతలు తీసుకుని దంపతులుగా ఉన్నటువంటి వారు భార్య చేతిలో నీళ్లు వేస్తూ ఉండగా ఆ అక్షతల నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టాలి. లేదు దంపతులు కాని వారు అక్షతల నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టాలి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. మనం పశువు వినాయకుడికి పూజ చేసినటువంటి అక్షతలు కానీ పువ్వులు కానీ గరికి పూసలు కానీ మన తల మీద వేసుకోవాలి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వం హరత మే పాపం దూర్వాదు స్వప్ననాశని. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు పశువు వినాయకుడి మీద అక్షతలు వేసి స్వామివారికి ఉద్దాసం తెలపాలి. స్వామివారి యొక్క కళ్యాణ్ణి కొంచెం కదపాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసం దేహనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర యత్ర బ్రహ్మదయో దేవ తత్ర గచ్చ గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ఉద్వాసయామి శోభనకాలే పునరాగమనాయ చ. ఇప్పటి వరకు మనం పశువు వినాయకుడిని పూజించుకున్నాం. ఇప్పుడు వరసిద్ధి వినాయక వ్రతం ప్రారంభమవుతోంది. మనం ముందుగానే ఒక పీట మీద పువ్వాలు బియ్యం పోసి దాని మీద వినాయక ప్రతిమ ఉంచాము. అది మట్టిదైనా కావచ్చు, శక్తి కొలది బంగారందైనా కావచ్చు, వెండిదైనా కావచ్చు. ఆ వినాయక ప్రతిమని ఉంచాం కదా. ఇప్పుడు ఆ వినాయకుడిని ఇప్పుడు పూజించబోతున్నాం. ఇప్పుడు వినాయక వ్రత కల్పం ప్రారంభమవుతోంది కాబట్టి అందరూ కూడా దీన్ని అనుసరించవలసిందిగా కోరుతున్నాం. తదంగత్వేన వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. ఇప్పుడు ఆ స్వామివారికి వరసిద్ధి వినాయకుడికి పువ్వులు పట్టుకొని నమస్కరించుకోవాలి. రక్తాంబోధిస్తపోతోల్లసదుర్ణజోరాధిరూఢాకరాబ్జై పాశంకోదండమిక్షూద్భవ మళిగణగమప్యంకుశం పంచబాణాన్ బిభ్రాణాశృక్కబాలం త్రినయలసిత పీనభక్షోరుహాఢ్యా దేవీ బాలార్కవర్ణ భవతు సుఖకరీ ప్రాణశక్తి పరానః. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం యోగపశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయా స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః
ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. మనం పట్టుకున్నటువంటి పువ్వు స్వామివారి వేలు వేసి నమస్కారం చేసుకుని స్వామివారిని అలా చేతితో తాకుతూ ఉండాలి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజా అవసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ వరదో భవ అవగుంఠితో భవ స్థిరాసనం కురు. ప్రసీద ప్రసీద ప్రసీద. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఇప్పుడు మనం వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రాణప్రతిష్ఠ జరుపుకున్నాం. స్వామివారికి అవసర నివేదంగా పండు కానీ బెల్లం కానీ నివేదన చేయొచ్చు. మనం ముందు బెల్లం కానీ లేదంటే ఏమైనా పండు కానీ పెట్టి దాని మీద నీళ్ళు జల్లి స్వామివారికి నైవేద్యం సమర్పించుకోవాలి. ప్రాణశక్తి దేవతాభ్యో నమః. ప్రసాదం మీద నీళ్ళు జల్లుతూ ఓం ప్రాణాయ నమః, ఓం పానాయ నమః, ఓం యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః. స్వామివారికి అవసర నివేదనం సమర్పించిన తర్వాత మళ్ళీ పువ్వులు కానీ అక్షతలు కానీ పట్టుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా స్వామి యొక్క రూపాన్ని మనం మనసులో ధ్యానించుకోవాలి. భవ సంచిత పాపోఘ విధ్వంసన విచక్షణం విఘ్న అంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ధ్యాయామి. మనం పట్టుకున్నటువంటి పువ్వులు కానీ అక్షతలు కానీ స్వామివారి మీద వేసి నమస్కరించుకుని మళ్ళీ పువ్వులు కానీ అక్షతలు కానీ పట్టుకుని స్వామివారికి ఆ వరసిద్ధి వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి. అత్ర ఆగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి. మళ్ళీ మనం పట్టుకున్నటువంటి పువ్వులు కానీ అక్షతలు కానీ స్వామివారి మీద వేసి మళ్ళీ 2 గింజలు అక్షతలు పట్టుకుని నమస్కారం చేసుకోవాలి. మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నవరత్న ఖచిత సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. మనం పట్టుకున్నటువంటి పువ్వులు స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. స్వామివారికి ఇప్పుడు పాద్యం అంటే స్వామివారి యొక్క పాదాలు కడుగుతున్నట్టుగా భావన చేస్తూ స్వామివారి మీద ఒక్కసారి పువ్వుతో కానీ ఆకుతో కానీ నీళ్లు చల్లాలి. గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. స్వామివారి యొక్క చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసి స్వామివారి మీద నీళ్లు చల్లాలి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అదేవిధంగా స్వామి యొక్క పాదాలు కడుగుతున్నామని భావన చేయండి. ఒక్కసారి పువ్వుతో కానీ ఆకుతో కానీ నీళ్లు చల్లండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణ వరదానన. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. పాదయో పాద్యం సమర్పయామి. స్వామివారు ఆచమనం చేస్తున్నట్టుగా భావన చేసి స్వామివారి మీద మరలా పువ్వుతో కానీ ఆకుతో కానీ నీళ్లు చల్లండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవతుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అదేవిధంగా స్వామివారికి మధుపర్కం సమర్పించుకోబోతున్నాం. మధుపర్కం అనగా పాలు బెల్లం కలిపినటువంటి మిశ్రమం కాబట్టి అదేవిధంగా ఆ మిశ్రమాన్ని స్వామివారి మీద జల్లుతూ ఉండండి. దధిక్షీర సమాయుక్తం మధ్వాద్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. ఏదైతే మనం పంచామృతాన్ని సిద్ధం చేసుకుని ఉన్నామో ముందుగా దాన్ని స్వామివారి మీద జల్లండి. ఇదే మధుపర్కం, ఇదే పంచామృత స్నానం. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. స్వామివారి మీద పంచామృతం జల్లిన తర్వాత స్వామివారికి శుద్ధోదకం అనగా మంచినీళ్ళు సమర్పిస్తున్నాం. స్వామివారు స్నానం చేస్తున్నట్టుగా భావన చేసి
మంచినీళ్ళు పువ్వుతో కానీ ఆకుతో కానీ స్వామివారికి ప్రతిమ మీద చల్లండి. గంగాది సర్వతీర్థేభ్య ఆహుతైరమలైర్జలై స్నానం కురుష్య భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సిద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి పువ్వులు కానీ అక్షరాలు కానీ పట్టుకుని నమస్కారం చేసుకోండి. స్వామివారికి నూతన వస్త్రయుగ్మం సమర్పిస్తున్నట్టుగా భావన చేయండి. రక్తవస్త్రద్వయం చారుదేవ యోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మన చేతిలో ఉన్నటువంటి పువ్వులు కానీ అక్షతలు కానీ స్వామివారి మీద వేసి నమస్కరించుకోండి. స్వామివారికి కొత్త బట్టలు సమర్పించినట్టుగా మనసులో భావన చేసుకుని నమస్కరించుకొని మళ్ళీ పువ్వులు కానీ అక్షతలు కానీ పట్టుకుని నమస్కారం చేసుకోండి. రాజతం బ్రహ్మసూత్రంచ కాంచనంచోత్తరీయకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానాం ఇష్టదాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించినట్టుగా భావన చేసి పువ్వులు కానీ అక్షతలు కానీ వేసి నమస్కరించుకోండి. ఇప్పుడు మన దగ్గరటువంటి నీటితో కలిపినటువంటి మంచి గంధాన్ని స్వామివారికి సమర్పిస్తున్నట్టుగా భావన చేసి స్వామివారి మీద పువ్వుతో కానీ ఉంగరం వేలుతో కానీ గంధాన్ని చిలకరించండి. చందనాగర కర్పూరం కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. గంధాన్ ధారయామి. గంధం సమర్పించిన తర్వాత స్వామివారికి అక్షరాలు పట్టుకొని నమస్కారం చేసుకోండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాల్యాం స్తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. స్వామివారి మీద అక్షరాలు వేసి నమస్కారం చేసుకుని ఇప్పుడు స్వామివారికి పుష్పములు అనగా పువ్వులు సమర్పించుకుంటున్నాం. పువ్వులు పట్టుకుని స్వామివారికి నమస్కారం చేసుకోండి. సుగంధాని చ పుష్పాణి జాజీ కుందముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహాణ నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. పుష్పై పూజయామి. మనం పట్టుకున్నటువంటి పువ్వులు స్వామివారికి పాదాల మీద నమస్కారం వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అథాంగ పూజ ప్రారంభమవుతోంది. అనగా స్వామి యొక్క శరీరంలోని అన్ని భాగాలు అనగా పాదములు, చీలమండలు, మోకాళ్ళు, అదేవిధంగా తొడలు, బొజ్జ వీటన్నిటికీ స్వామివారి యొక్క శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలకి కూడా మనం పూజ చేస్తున్నామని భావన చేయండి. దాన్నే అథాంగ పూజ అంటారు. అది ఇప్పుడు చెప్తున్నాం. స్వామివారి మీద అక్షతలు కానీ పువ్వులు కానీ వేసి అలాగే స్వామిని పూజిస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానునీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. యజ్ఞే పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. ఊరూం పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పటి వరకు మనం స్వామివారి యొక్క శరీరంలోని భాగాలన్నిటికీ కూడా శరీర భాగాలను తలుచుకుంటూ స్వామివారికి పూజ చేసాం. ఇప్పుడు పత్రి పూజ. అథ ఏకవింశతి పత్ర పూజ. మనకి ప్రకృతిలో ఏవేవైతే పత్రులు లభ్యమవుతున్నాయో, కల్పంలో ఏవైతే చెప్పి ఉన్నారో, మనం ఏవైతే పత్రులను సమకూర్చుకున్నామో వాటితో ఇప్పుడు స్వామివారికి పూజ చేయాలి. ఎందుకంటే ప్రకృతి రూపమే వినాయకుడు అని చెప్తారు. కాబట్టి ఈ పత్రుల ద్వారా పూజించడం వల్ల ఈ ప్రకృతిలో కూడా ప్రాణవాయువు నుండి యావత్ జీవకోటి కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన సనాతన సంప్రదాయంలో ఋషులు ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు.
కాబట్టి మనం ఏ పత్రులు అయితే తెచ్చుకుని సంపాదించుకున్నామో వాటితో ఇప్పుడు స్వామివారికి పూజ చేయండి. అథ ఏకవింశతి పత్ర పూజ. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః పూర్వాయ గుమపత్రం పూజయామి. ఓం హరసోనవే నమః తుత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం భాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః సూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం కాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సిద్ధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః త్యాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు ఈ 21 పత్రములతోనూ కూడాను ఆ వరసిద్ధి వినాయకుడిని పూజించుకున్న తర్వాత అక్షతలు కానీ పువ్వులు కానీ పత్రులు కానీ ఇప్పుడు చెప్పబోయేటంటే 108 నామములు అనగా అష్టోత్తర శతనామావళితో వినాయకుడిని పూజించుకుందాం. ఇలాగ పువ్వులు కానీ అక్షతలు కానీ పత్రి కానీ పూజ చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమథాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రభూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాత్తాయనాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం చితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనిందాయ నమః.
ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాకృతాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణిమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం శరదోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అవరజితే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి అక్షతలు పువ్వులు అదేవిధంగా పత్రులు మనం యథాశక్తిగా పూజించుకున్నాం. ఇప్పుడు స్వామివారికి ధూపం సమర్పించాలి కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఊదత్తులు తీసుకుని ఊదత్తులు వెలిగించండి. లేదు ధూప్ స్టిక్స్ లాంటివి ఉన్న అవి కూడా వెలిగించి స్వామివారికి ధూపం సమర్పించుకోవచ్చు. స్వామివారికి ధూపం చెల్లించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ సమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. స్వామివారికి ధూపం సమర్పించిన తర్వాత దీపానికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం సాధ్యం ద్రవర్తి సంయుక్తం వంధినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. స్వామివారికి దగ్గర ఉన్నటువంటి దీపానికి మనం అక్షతలు వేసి నమస్కరించుకోవాలి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. స్వామివారి మీద ఒకసారి పువ్వుతో కానీ ఆకుతో కానీ నీళ్లు జల్లండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం మన దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టి స్వామి దగ్గర ముందు ఉంచండి. అదేవిధంగా అరటిపళ్ళు, కుడుములు, ఉండ్రాళ్ళు, బెల్లము, అదేవిధంగా మనం ఏ నైవేద్యాలైతే స్వామివారికి తయారు చేసుకున్నామో అవన్నీ కూడాను ఒక పళ్ళెంలోని ఆకు ఉంచి ఆ ఆకు మీద ఈ నైవేద్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ నైవేద్యాల మీద నీళ్లు జల్లండి. సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాన్ దేవ క్షణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ శోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మహానైవేద్యం సమర్పయామి. సత్యంతవర్తేన పరిహించామి అమృతమస్తు అమృతోపసరణమసి. స్వామివారికి ఈ నైవేద్యం చెల్లించండి 5 సార్లుగా. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. స్వామివారికి నైవేద్యం చెల్లించిన తర్వాత స్వామివారి మీద నీళ్ళు చల్లండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాభోషం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖసిద్ధ్యర్థం తాంబూలం 3 ఆకులు చెక్క తాంబూలానికి సిద్ధపరుచుకొని స్వామివారికి తాంబూలం సమర్పిస్తున్నట్టుగా స్వామికి చూపించి స్వామివారి ముందు ఆ తమలపాకులు చెక్క ఉంచండి. పూగే ఫల సమాయుక్తం నాగవల్లి ఇదళేరితం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి కర్పూర హారతి ఇవ్వాలి కాబట్టి ఒక పళ్ళెంలో కర్పూరం వేసి వెలిగించుకోండి. స్వామివారికి హారతి చూపించండి. ధృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హారతి పళ్ళానికి పక్కగా నీళ్లు విడిచిపెట్టి కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా హారతి చూసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అందరూ కూడా పువ్వులు కానీ అక్షతలు కానీ పట్టుకొని అందరూ కూడా నిలబడాలి. మంత్రపుష్పం
అందరూ కూడా పువ్వులు కానీ అక్షతలు కానీ పత్రి కానీ మనకి ఏది అవకాశం ఉంటే అది పట్టుకొని నిలబడండి. సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాన్ భగవన్ స్వీకురుష్వ వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. మనం పట్టుకున్నటువంటి పువ్వులు కానీ అక్షతలు కానీ పత్రి కానీ స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా గరికపోతల్ని ఇప్పుడు స్వామివారికి పూజించాలి. స్వామివారికి గరికపోతలు ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి నామాలతో స్వామివారికి గరికపోతలు సమర్పించుకోండి. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఆకువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషకవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఇప్పుడు అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకోండి. చేసుకుంటూ పువ్వులు కానీ అక్షతలు కానీ పట్టుకొని ముమ్మారు అనగా 3 సార్లు ప్రదక్షిణ చేసుకోవాలి. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషకవాహన కుమారగురవే తుభ్యం అర్పయామి శుభాంజలిం. ప్రదక్షిణం కరిష్యామి శతతం మోదక ప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మనం పట్టుకున్నట్టు పువ్వులు కానీ అక్షతలు కానీ పట్టుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అవి ఆ పట్టుకున్నటువంటి పువ్వులు కానీ అక్షతలు కానీ స్వామికి సమర్పించుకోవాలి. అదేవిధంగా స్వామివారిని మనసులోని నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని అందరూ కూడా చెప్పుకోండి. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర అఘనాశన వినాయక ఈశతనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైక వదన తథా మూషకవాహన కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆ పువ్వులు పట్టుకుని ఆ పువ్వులు స్వామివారికి సమర్పించుకోండి. అదేవిధంగా వాయిన దానం ఇవ్వడం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఒక 10 ఉండ్రాళ్ళు ఒక పళ్ళెంలో కానీ ఆకులో వేసుకొని ఇవ్వడం అలవాటుగా సంప్రదాయంగా చెప్పారు కాబట్టి అవి ఇవ్వడమైనా చేయొచ్చు, లేదంటే స్వామివారి ముందుంచి నమస్కారం చేసుకోండి. ఓం వినాయక నమస్తుభ్యో శతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణేశ ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ గణేశస్తారకోపాభ్యాం గణేశాయ నమో నమః. ఈ వాయినాన్ని మనకి ఒక పంతులుగా అందుబాటులో ఉంటే ఆయనకైనా ఇవ్వచ్చు, లేదు అంటే మనకి దగ్గరలో ఉన్న వారికి ఇచ్చి వారిని గణేశ రూపంగానే భావన చేసి ఆ వాయినాన్ని వారికి అందించాలి. ఇక్కడికి మనం వరసిద్ధి వినాయక వ్రతాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ పూజా ఫలితం అంతా కూడాను స్వామివారికి సమర్పించాలి కాబట్టి మగవారి చేతిలో అక్షతలు తీసుకుని ఆడవాళ్ళ చేతిలో నీళ్లు వేస్తుండగా అక్షతల నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టండి. లేదు ఒక్కరిగా ఉన్నవాళ్ళు అక్షతలు నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాది భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు. ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఇక్కడితో వరసిద్ధి వినాయక వ్రతానికి సంబంధించినటువంటి పూజ పూర్తి జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కథ చెప్పుకోబోతున్నాం. పూజ చేసినటువంటి అక్షతలు కానీ పువ్వులు కానీ శిరస్సు మీద వేసుకోండి అందరూ కూడాను. సహస్రవరమాదేవి హతమూలాశతాంకుర సర్వగుహరతమే పాపం దూర్వాదు స్వప్ననాశని. స్వామివారికి పూజించినటువంటి అక్షతలు కానీ పువ్వులు కానీ శిరస్సు మీద ఉంచుకోండి. ఇప్పుడు కథ చెప్పబోతున్నాం. శ్రీ వరసిద్ధి వినాయక కథా ప్రారంభ. ఇప్పుడు శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పనలో భాగంగా ఇంతవరకు మనం పూజ చేసుకున్నాం. తర్వాత స్వామివారి యొక్క వ్రత కథ చెప్పుకోబోతున్నాం. అందరూ కూడా అక్షతలు పట్టుకొని శ్రద్ధాభక్తులతో కథంతా కూడా విని కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షతలు స్వామివారి మీద వేసి
మిగిలిన అక్షతలు వారి తల మీద వేసుకొని స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ కథ ప్రారంభిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని భగవంతుని యొక్క సృష్టి యందు శ్రేష్టమైన భరతభూమి గలదు. దాని యందు ఆర్యావర్తం అనేటువంటి పుణ్యభాగము గలదు. అందు సర్వవృక్ష శోభితము భూపక్షి నివాసము అనేటువంటి మునీశ్వర దివ్యాశ్రమం వెలిసినటువంటి నైమిషారణ్యము అనేటువంటి అరణ్యం ఉన్నదిట. ఆ అరణ్యమున సహస్ర వర్ష సత్రయాగం చేస్తున్నటువంటి శౌనికాది మహర్షులకు సూత పౌరాణికుండు పౌరాణిక కథలన్నీ కూడా చెప్పుచున్నట్ట. అక్కడికి ఒకసారి దైవ వశము చేతను అరణ్యవాసము చేయుచున్నటువంటి ధర్మరాజు తన తమ్మునితోనూ ద్రౌపదితోనూ కూడా వచ్చి ఋషులకును సూత పౌరాణికులకు కూడా నమస్కారం చేసి ఈ విధంగా చెప్పాను. మహాత్మా, మీ దర్శనం వల్ల మా పాపములన్నీ కూడా పోయినవి. మేము జ్ఞాతుల చేత అనగా కౌరవుల చేత మా రాజ్య సంపదలన్నీ కూడా పోగొట్టుకున్నాము. మరలా మా రాజ్యాదులు లభింపజేసేటువంటి వ్రతం ఏమైనా ఉంటే మా ఇందు దయించి చెప్పండి అని చెప్పగానే అది విన్నటువంటి సూతుల వారు ఈ విధంగా చెప్తున్నారట. ఓ ధర్మరాజా, సమస్త పాపములను కూడా పోగొట్టి పుత్ర పౌత్ర సంపదను అభివృద్ధి చేసేటువంటి రహస్యమైనటువంటి వ్రతం ఒకటి ఉన్నది. దాన్ని మొదటిగా పరమేశ్వరుడు కుమారస్వామికి తెలిపాడు. అది ఏ విధంగా అనినా, ఒకానొక రోజు కైలాసమున కల్పవృక్ష మూలమున స్వర్ణాసనమున పరమేశ్వరుడు కూర్చుని ఉండగా కుమారస్వామి వచ్చి తన తండ్రికి నమస్కరించి, తండ్రి, లోకమున మనుజులు పుత్రపౌత్రాది సంపదలతో అభ్యుదయము పొందుటకు ఏ వ్రతము చేయవలనని ప్రశ్నించను. అప్పుడు శివుడు, కుమార, ఆయువును సంపదలను వృద్ధి చేసేటువంటి వినాయక వ్రతము ఒకటి ఉన్నది. భాద్రపద శుక్ల చతుర్థి నాడు ప్రాతకాలమునే లేచి నిత్యకర్మలు అనగా స్నానాలు కూడా పూర్తి చేసుకుని సంధ్యావందనాది అధికారం ఉన్నటువంటి వారు సంధ్యాదులు కూడా పూర్తి చేసుకుని శక్తి కొలది బంగారంతో కానీ వెండితో కానీ తొదొక మట్టిదైనను వినాయక ప్రతిమను చేసి గృహోత్తర భాగమున్న మండపం వేసి దాని మీద ధ్యానముతో అష్టదళ పద్మము నిర్మించి దాని మీద గణేశ ప్రతిమను ఉంచి శ్వేత గంధ అక్షత పుష్పములతోనూ దూర్వములతోనూ కూడా పూజించి ధూపదీపములు సమర్పించి కుడుములు ఉండ్రాళ్ళు మొదలైనటువంటి పిండి వంటలను టెంకాయలు వెలగపండ్లు చెరుకు మొదలైనటువంటి దినుసును 21గా స్వామివారికి నైవేద్యము గావించి స్వామికి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో గణపతి పూజ సమాప్తి చేయవలెను. అదేవిధంగా తమ చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించినటువంటి వేద విధులైనటువంటి బ్రాహ్మణులకు యథాశక్తిగా తాంబూల దక్షిణాదులను ఇచ్చి వారి వద్ద దీవెనలు గైకొని బంధువులందరితోనూ కూడా కలిసి భుజించవలను. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆ వినాయకుని యొక్క అనుగ్రహము లభిస్తుంది. సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది. మరునాడు కాలకృత్యములు నిర్వర్తించుకుని గణపతికి పునఃపూజ చేసుకుని యథాశక్తిగా గణపతికి మౌంజి కృష్ణాజనము దండము యజ్ఞోపవీతమును కమండల వస్త్రములను కూడా సమర్పించుకుని పురోహితులను దక్షిణ వస్త్రమాల్య తాంబూలాదులతో తృప్తులను పరిచి ఇతర బ్రాహ్మణులను కూడా తాంబూలాదులతోనూ భోజనాదులతోనూ తృప్తులను పరచాలి. ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధము, ఆయా లోకములందు ఆచరింపబడుతూ ఉన్నది అని చెప్పి కుమారస్వామికి శివుడు ఉపదేశించేట. కాబట్టి ఓ ధర్మరాజా, నీవు కూడా ఈ వినాయక వ్రతము చేసిన శత్రువులను జయించి సంపదలను పొందుదువు. ముందుగా దమయంతీదేవి ఈ వ్రతమును ఆచరించి తాను వరించినటువంటి నలుని పెండ్లాడెను. శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతాన్ని చేసి జాంబవతిని సమంతకముని సత్యభామను కూడా పొందాడు. ఆ కథను కూడా చెప్తున్నాను వినుము అని చెప్తున్నారు. పూర్వం సత్రాజిత్ అనేటువంటి యాదవ ముఖ్యుడు సూర్య భగవానుడి యొక్క వరం చేత సమంతకమణి అనేటువంటి రత్నాన్ని పొందాడు. అతడు దాన్ని ధరించి శ్రీకృష్ణుడి దర్శనానికి వెళ్ళగా శ్రీకృష్ణుడు దాన్ని కోరేట. సత్రాజిత్ ఆ రత్నాన్ని కృష్ణుడికి ఇవ్వలేదు. తర్వాత కొన్నాళ్లకు సత్రాజిత్ తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు పోగా వానిని ఒక సింహము చంపి ఆ మణిని తీసుకున్నది. ఆ సింహమును జాంబవంతుడు చంపి మణిని తీసుకుని పోయి
తన కుమారునికి ఆట వస్తువుగా ఇచ్చేట. అయితే ఆ కుమారుణ్ణి ఆటపాటలతో మెప్పిస్తోందట తన కూతురైనటువంటి జాంబవతి. అయితే ఈ వివరములు తెలియనటువంటి లోకులు సత్రాజిత్తుడు శ్రీకృష్ణుడే ప్రసేనుడిని చంపి ఆ మణిని అపహరించాడు అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారట. అయితే ఆ కృష్ణుడికి ఆ అపనత రావడానికి గల కారణం ఏమిటి అంటే వినాయకుని వల్ల శపించబడినటువంటి చవితి చంద్రుడిని చూడడం వల్లనే. ఆ శాపవృత్తాంతం ఏమనగా ఒకానొక రోజు కైలాసమున వినాయకుడు దేవతలందరి చేత కూడా పూజింపబడి నైవేద్యములు స్వీకరించి ఆయాసముతో కుబ్జరూపమును వచ్చుచుండగా చంద్రుడు చూచి నవ్వేట. వినాయకుడు కోపగించుకొని నన్ను చూచి నవ్వినటువంటి చంద్రుని చూచినటువంటి వారు కూడా అపవాదులకు లోనవుతారు అని శపించగా చంద్రుడు దీనుడై శాప విముక్తిగా ఆ స్వామిని ప్రార్థన చేసేట. వినాయకుడు కరుణించి భాద్రపద శుక్ల చతుర్థి నాడు అనగా ఈ వినాయక చవితి రోజు చంద్రుని చూచిన వారికి మాత్రమే నీలాభనందులు కలుగుతాయనియు వారికి కూడా ఆ దినమున నన్ను యథావిధిగా పూజించిన ఎడల ఆ అభినందనలు రావనియు స్వామివారు స్వయంగా తెలియజేసేట. శ్రీకృష్ణుడు బలభద్రాది యాదవులతో కూడా కలుసుకుని వినాయక వ్రతాన్ని చేచి తరువాత ప్రసేనజిత్తును వెతకడానికి వెళ్ళేట. అతడు క్రమముగా జాంబవంతుడిని చేరుకున్నాడు. అక్కడ జాంబవంతుడికి కృష్ణుడికి మధ్యన యుద్ధం జరిగింది. జాంబవంతుడు శ్రీకృష్ణుని పరమాత్మగా గుర్తించి సమంతకమణితో పాటుగా తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నట్ట. శ్రీకృష్ణుడు తన పురమునకు రాగా వచ్చినటువంటి తరువాత సత్రాజిత్తు యథార్థము తెలుసుకొని మణిని తన కుమార్తె అయినటువంటి సత్యభామను శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. ఆ విధంగా వృత్రాసురుణ్ణి వధించినప్పుడు ఇంద్రుడును, గంగను భూమికి తెచ్చినప్పుడును భగీరథుడును, సీతాదేవిని వెతుకున్నప్పుడును శ్రీరామచంద్ర ప్రభువును, అమృత మథనమునకు పూర్వము దేవాసురులను, కుష్ఠవ్యాధి నివారణకు శాంబుడు కూడా ఈ వినాయక వ్రతము చేశారయ్యా అని చెప్పి సూతుడు చెప్పగా విని తాను కూడా ఈ వినాయక వ్రతము చేసి శత్రువులను జయించి సుఖపడ్డాడు. తలచినటువంటి కార్యములను సిద్ధింపు చేయడం చేతన వినాయకుడు సిద్ధి వినాయకుడయ్యాడు. విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభము, ధనార్థి ధనమును, పుత్రార్థి పుత్రులను పొందుదురు. విధవ పూజించినేని మరి ఏ జన్మమందో కూడా వైధవ్యము రాదు అని చెప్పారు. ఈ వినాయక వ్రతాన్ని అన్ని వర్గముల వారు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు యథావిధిగా ఆచరించిన వినాయకుని యొక్క అనుగ్రహము చేతన సమస్తమైనటువంటి ఐశ్వర్యములు కూడా పొంది సుఖపడతారు అని చెప్పి సూత పౌరాణికుడు స్వయంగా ఈ కథంతా కూడా చెప్పాడు. వ్రతకథ పూర్తయింది. మనం అక్షతలు పట్టుకున్నాం. ఆ అక్షతలు స్వామివారి మీద కొన్ని వేసి మిగిలినటువంటి అక్షతలు మన శిరస్సు మీద వేసుకోండి. అదేవిధంగా స్వామివారికి మంగళహారతి, నీరాజనాలు కూడా సమర్పించండి. సమర్పించిన తర్వాత ఒక్కరోజే ఉంచుకుంటాం అనుకున్నటువంటి వాళ్ళు స్వామివారికి కదిపి ఉద్వాసం చేయవచ్చు. లేదు 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ ఉంచి పూజించుకుంటాం అనుకున్నటువంటి వాళ్ళు యథాశక్తిగా స్వామివారిని 2 పూట్ల దీపధూప నైవేద్యములతో స్వామివారికి యథాశక్తిగా పూజలన్నీ కూడా జరిపిన తర్వాత స్వామివారికి ఉద్వాసన జరపాలి. అదేవిధంగా ఈ క్రింది శ్లోకం అందరూ కూడా చదువుకుంటూ స్వామివారికి నమస్కరించుకోవాలి. సింహ ప్రసేనమవధీ సింహో జాంబవతా హతః సుకుమారక మారోధీ తవ యేష స్యమంతకః. ఈ శ్లోకాన్ని చెప్పుకుని స్వామికి నమస్కరించుకున్నప్పటికీ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతాము అని చెప్పి పెద్దలందరూ కూడా చెప్పడం పరిపాటిగా ఉంది. కాబట్టి ఈ విధంగా వినాయక వ్రతాన్ని ఆచరించి సమస్త మానవాళి కూడా ఆ వరసిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహము చేతన ఇహంలోనూ పరంలోనూ కూడా అనేకమైన సుఖాలను అనుభవించి ఆ గణపతి యొక్క లోకానికి చేరుతారు అని చెప్పి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. అదేవిధంగా ఈ చెప్పినటువంటి కల్పంలో కానీ మనం చేసినటువంటి పూజలో కానీ ఏమైనా లోపాలు జరిగి ఉంటే స్వామివారికి మనసారా క్షమించమని వేడుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీకృష్ణార్పణమస్తు.
స్వస్తి. ఇప్పటి వరకు కథ చెప్పుకొని స్వామివారి యొక్క అక్షర శిరస్సు మీద వేసుకున్నాం. అదేవిధంగా నీరాజనాథులు కూడా సమర్పించుకొని స్వామికి నమస్కరించుకున్నాం. స్వామివారికి ఉద్వాసన బొమ్మ కొతుపుతూ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. గచ్చ గచ్చసుర శ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర ఎత్ర బ్రహ్మదయో దేవ తత్ర గచ్చ గణాధిప. ఈ శ్లోకం వింటూ అందరూ కూడా స్వామివారి యొక్క ప్రతిమను కదిపి ఉద్వాసం జరపండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యథాస్థానం ఉద్వాసయామి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యథాస్థానం ఉద్వాసయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పటితో శ్రీ స్వామివారి వ్రతం పరిపూర్ణమైంది. శ్రీకృష్ణార్పణమస్తు.